I like to welcome Sitaramlu sir. Let's sir, class teachers మాట్లాడాలి. So మీరు కూడా yes, just encourage your sir. Welcome sir, please two words. Good afternoon, our respected HM and my colleagues, dear students. ప్రతి విద్యార్థి జీవితంలో 10th క్లాస్ అనేది ఒక ముఖ్యమైన దశ మరియు ఎమోషనల్తో కూడినటువంటి దశ. ఎందుకంటే అప్పుడు అడల్ట్సెంట్ ఉంటుంది, టీనేజ్ అంటే హార్మోనియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇన్బ్యాలెన్స్ కావచ్చు, వీటి ప్రభావంతోనే మనలో కొంచెం ప్రయాస అనేది అంటే అలసటతో కూడినటువంటి ప్రయాస కలిగి ఉంటుంది. అయితే వీటిని తట్టుకునే విధంగా మన టీచర్లు అనేది మిమ్మల్ని ట్రైన్ చేసి అంటే చిన్న సమాజం ఏదైతే ఉందో పాఠశాల నుంచి అసలైనటువంటి సమాజానికి అంటే మీరు నెక్స్ట్ సమాజంలో పోయేటప్పుడు కావాల్సినటువంటి బ్యాలెన్స్డ్గా సోషలిస్ట్గా అంటే సమాజపరంగా మీరు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో బిహేవియర్ చేంజెస్ అంటే ప్రవర్తన మార్పులు అనేవి మీకు నేర్పేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి మీ జోష్లో పార్టీ మూడ్లో ఉన్నారు కాబట్టి లెట్స్ ఎంజాయ్ ద పార్టీ అండ్ క్రాక్ ద ఎగ్జామినేషన్ ఆల్సో. మీ ఎగ్జామ్ కూడా మీరు మంచిగా ఇదే జోష్లో పాస్ అయ్యి మీ తల్లిదండ్రులకి తర్వాత పాఠశాలకి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. And be Meghana from 10th A. కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగా ఏమైంది మామా అంటూ అడిగే గొంతు విరా. నీతో ఉంటే నవ్వుతూ ఉంటారు, నువ్వుంటేనే మనమని అంటామురా. కారణాలు దొరకవు నువ్వు దూరం పోవాలన్నా, నీకు నాకు మధ్యలో దూరం రావాలన్నా వద్దు అంటూ ఆ క్షణాన్ని ఏడుస్తూ ఆపన. గమ్యం చేరే పయనాన్ని స్నేహం ఆపుతున్నా, నీ తోడే ఉండు నేస్తాన్ని నీ గాన. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహం అన్న మాటలో ముచ్చటైన ముగ్గురం. అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలన్నీ చేరిన బెదిరిపోని మిత్రులం. తోడు నాకు నువ్వే ఉంటే ఓడిపోదా ఓటమి అయినా ఎప్పుడూ మనకు ఎదురే లేదురా. తల్లిదండ్రి గురువే నువ్వు, మాటలాడు దైవం నువ్వు, తనువే నాది ప్రాణం నీదిరా. నన్ను నీలో చూసుకోను అర్థంలా దొరికావంట, అందుకేమో నీపై నాకు ఈ ప్రేమ. రెప్పల్లే నన్నే కాచి పాపల్లే నీలో దాచి, నువ్వేలే స్నేహానికి చిరునామా. శివుడు శక్తి కలిస్తే మాసురా. వాడిపోనిది స్నేహం ఒక్కటే, వీడిపోనిది నీడ ఒక్కటే, హద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒక్కటే. స్కూల్లోని స్నేహం ఎప్పుడూ అర్థం కానిదే. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. డే బై డే కాలం వడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్పా. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తలపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. Thank you. వెరీ గుడ్ అమ్మా. ఈ పిల్లలు ఇద్దరు మేఘన ఇత్తన ఒక్కసారి ఇక్కడ రండి మేడం. వీళ్ళిద్దరూ 9th క్లాస్ వరకు అసలు బిలో యావరేజ్ స్టూడెంట్స్.
అంటే ఎక్కడో అసలు వీళ్ళ పేర్లు కూడా మేఘన కొంచెం పర్వాలేదు కానీ ఈ అమ్మాయి అయితే బిలో యావరేజ్. కానీ 10th క్లాస్కి వచ్చాక చాలా ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు వన్ ఆఫ్ ద టాపర్స్లో వీళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది. సో దానికి గట్టిగా క్లాప్స్ కొడదాం మనము. చాలా ఇంప్రూవ్ అయ్యారు, దాన్ని నిలబెట్టుకోవాలి. నేను ఇవాళ స్టేజ్ మీద మరి మీ ఇద్దరు పేర్లు నిలబెడతారా? సో బ్యానర్లో రావాలి. గుడ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ హెచ్ఎం మేడంకి, టీచర్స్కి, అందరికీ, స్టూడెంట్స్కి. సో మీరు అక్కడ చూడడం వీళ్ళు ఇక్కడ చూడడం కొంచెం ఆపండి, మా సైడ్ చూడండి ప్లీజ్. తర్వాత చూద్దాం ఈ ప్రోగ్రామ్ ఏంటంటే వినాలి ప్లీజ్. డి సెక్షన్ మేడం, డి సెక్షన్ డి సెక్షన్ డి సెక్షన్ అంటే హెచ్ఎం మేడం. ఈరోజు కూడా డి సెక్షన్ అన్న కాదురా, వినాలిరా ప్లీజ్. మీరు ఇప్పుడు ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నారో క్లాస్ రూమ్లలో కానీ మీరు డైలీ చేసే స్టడీస్లో కానీ ఏదైనా సరే ఆ ఎఫర్ట్ అస్సలు సరిపోదు. చాలా కష్టపడాలి. అసలు బోరుగుండా అంటే మొత్తం బ్యాడ్ టైం. అసలు ఆ బ్యాడ్ టైం రాకుండా ఉండాలంటే మీరు బాగా హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు మీరు వేసే హార్డ్ వర్క్ అసలు నథింగ్, మీరు చాలా చేయగలుగుతారు. స్పెషల్గా నేను 10th డీకి వెళ్తుంటాను కదా మ్యామ్, అందులో చాలామంది పిల్లలు చాలా టాలెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఆశీష్ కానీ, స్టీవెన్ కానీ, రవిశంకర్ కానీ వీళ్ళందరూ కొన్ని స్పోర్ట్స్లో, యాక్టింగ్లలో కూడా ఉన్నారు మేడం, నాట్ ఓన్లీ స్టడీస్. సో మీరు బాగా కష్టపడాలి. ఇదే కాదు ఇంకా చాలా ఉంటుంది లైఫ్ మనకి. మీరందరూ టీనేజ్ ఇప్పుడు మంచి ఎనర్జీ ఇది. ఈ ఎనర్జీ మనం పాజిటివ్గా యూటిలైజ్ చేసుకోగలిగితే మనం బెటర్. దీన్ని నెగిటివ్గా యూటిలైజ్ చేసుకుంటే కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం ఫస్ట్ మన ముందున్నది 10th క్లాస్ పాస్ అవ్వడం. పాస్ అయ్యేటోళ్ళు పాస్ అవుతారు, బాగా రాసే వాళ్ళు రాస్తారు. కానీ పాస్ అవ్వాలి, కంపల్సరీ పాస్ అవ్వాలి. పాస్ అయితేనే తర్వాత మనకి ఏదైనా చేయడానికి వీలు ఉంటుంది కదా, మీకు అంతా తెలిసిందే కదా, అవునా కదా? సో పాస్ అవుతేనే మంచి కెరీర్ ఉంటుంది మనకి. ఇదే కాదు ఏదైనా చేసుకోవచ్చు, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీస్ ఉంటే కొంచెం మనకి బాగుంటుంది, బెటర్గా ఉంటాం, బెటర్గా బిహేవ్ చేస్తాం సొసైటీలో. సో మీరందరూ మంచి రిజల్ట్తో పాస్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్. ఎవ్వరు ఫెయిల్ అవ్వద్దు, ఫెయిల్ అవ్వరు కూడా. ఎందుకంటే మనం ఎందుకు ఫెయిల్ అవుతాం? 9-10 ఇయర్స్ నుంచి రాస్తున్నాం ఎగ్జామ్స్. ఈజీ కదా మనకి, పాస్ అవుతాం కదా అందరు కంపల్సరీ పాస్ అవ్వాలి. మంచి రిజల్ట్తో గోరకొండ స్కూల్కి పేరు తీసుకురావాలి. థ్యాంక్ యూ మేడం. అందరికీ శుభోదయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ టు అవర్ రెస్పెక్టెడ్ హెచ్ఎం మ్యామ్ అండ్ గైడెన్స్ యాజ్ అవర్ టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, సిస్టర్స్, బ్రదర్స్, ఎవ్రీవన్. ఇప్పటి నుంచి మనం ఈ స్కూల్ కాదు, కానీ ఇప్పటి వరకు మనం ఈ స్కూలే. నర్సరీ నుంచి 10th క్లాస్ అనేది ఒక జస్ట్ 10 ఇయర్స్ కాదు, అదొక జర్నీ. ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే మన సైజ్ కంటే మన బ్యాక్ సైజ్ పెద్దవి, మన కళ్ళలో కన్నీళ్ళు. మన స్కూల్కి వచ్చేది అమ్మ తిట్లతోని కొట్లతోని వస్తాము. ఇప్పుడు అలానే 10th క్లాస్ ఒడిచేది కూడా కన్నీళ్ళతో విడుస్తూ అందరినీ ఫ్రెండ్స్ అందరిని మర్చిపోతూ వెళ్తున్నాము. మర్చిపోవడం అంటే ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నాం మ్యామ్. అండ్ a big tribute to our teachers and our guiders, because మనం చేసే టెన్షన్స్తో, మనం చేసే అల్లరి పనులతోని వాళ్ళ పేషెన్స్ టెస్ట్ చేయడం, వాళ్ళకి ఎక్కడ లేని టెన్షన్స్ పెట్టడం మనకు అలవాటు అయిపోయింది. అయినా సరే మన అందరినీ భరిస్తూ, మన అందరినీ సపోర్ట్ చేస్తూ మనం ముందర నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి a big thank you to our teachers, guiders and everyone. And recently మ్యామ్ 2 days ముందు మా క్లాస్ వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళందరూ ఏం చెప్పారంటే, ఇన్ని రోజులు మనం చేసిన వాటికి ఏదో ఒకటి చేసి మనం అందరం సారీ చెప్పాలనుకున్నారు. Actually we planned a ceremony like giving roses to our HM ma'am from everyone from our class, but that cancelled ma'am. Still we are very much sorry for that. ఇన్నేళ్ళు మేము చేసిన కష్టాలు వాటన్నిటికీ మీరు భరిస్తూ మమ్మల్ని ముందుకు నడిపారు. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ మన 1st క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు చదివే దగ్గర ఎన్నో ఘటనలు ఎదుర్కొని ఉంటాం. లంచ్ బాక్స్ షేర్ చేసుకోవడం, చిన్న చిన్న గొడవలు పడ్డాం, మన ఫ్రెండ్స్తో గొడవ పడుతూ ఉంటాం. సో ఈరోజు ఎలాగా వెళ్ళిపోతున్నాం కాబట్టి ఎవరెవరితో అయితే ఎవరెవరు గొడవ పడ్డారో, ఎవరెవరైతే దూరం ఉన్నారో, ఈరోజు అన్నీ పక్కన పెట్టేసి అందరికీ సారీ చెప్పి అందరు కలవడం చాలా మంచిగా ఉంటుంది. అండ్
అందరికందరూ మంచిగా పాస్ అయ్యి మన స్కూల్ పేరుని ఇంకా గట్టిగా చెప్పాలి. ఇక్కడ మన క్లాస్లో చెప్తుంటే సరిపోదు, మొత్తం అందరికీ బ్యానర్ మీద మన ఫొటోస్ అన్ని పడి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మనం అందరం ఇంకా మంచిగా రాయాలి. సో ఆల్ ద బెస్ట్ టు యువర్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు శారదలక్ష్మి టీచర్ గారు వచ్చి మాట్లాడుతుంది వాళ్ళగా కోరుచున్నాము. హెచ్ఎం గీతా మేడం గారికి, నా కొలీగ్స్కి నా నమస్కారాలు. మీ అందరికీ నా ఆశీస్సులు. మీరు ఈరోజు ఎంత ఉత్సాహంగా ఎంత ఆనందంగా ఈ ఫంక్షన్ జరుపుకుంటున్నారో, రేపు మీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు అంతే ఆనందంగా మాతో వచ్చి కలవాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత మీకు ఎగ్జామ్స్ మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్లో మీరు తప్పకుండా స్కూల్కి వచ్చి ఆ స్పెషల్ క్లాసెస్ అటెండ్ అయ్యి అందరూ మంచి మార్క్స్ తోటి పాస్ అవుతారని నేను ఆశిస్తున్నాను. మా అందరి ఆశీస్సులు మీ వెంట ఎప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నాను. మేడం అండ్ ప్రేమవాణి మేడం, మేము ఈ స్కూల్లో చాలా ఎంజాయ్ చేసాము. మేము ఇక్కడికి వచ్చినాక చాలా మెమరీస్ క్రియేట్ చేసుకున్నాము. ఇంకా స్కూల్లో చాలా ఎంజాయ్ చేసాము. స్కూల్లో టీచర్స్కి, సార్స్కి అందరికీ చాలా ట్రబుల్ చేశాము. హెచ్ఎం మ్యామ్ మీకు కూడా చాలా ట్రబుల్ పెట్టాము మేము, ఎస్పెషల్లీ సార్కి. కానీ అవన్నీ పట్టించుకోకుండా మాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. Good morning everyone, myself Bhavani Rathod of class 10th A section. Here I probably consider this as my last speech at school, but there's a beautiful quote by Dr. Seuss that don't cry because it ended, be happy because it happened. I really thank all the teachers, HM madam and all my dear friends for being a part of a beautiful journey. My 10th class journey was a lot of ups and downs. Firstly, I was at my very downfall where I could not even study for even an hour. But then Premavani teacher and all the teachers made me realize that you can't be this. You have to do it. So I just got totally motivated and here I am. Premavani teacher, she has a really special place in my heart because she oftenly might be a teacher for you, but for me, she plays multiple roles. She is my mother, my motivational speaker, my inspiration, and a great legendary teacher. She is the one who ignored all my mistakes and made me realize that you can overcome them. You can be really great, you can be yourself. And whatever I'm here and with all this courage because of her, thank you teachers for giving me this opportunity. And here, when it comes to my classmates, it was full of chaos, enjoyment, fights, and all those mistakes we made. But still, teachers and HM madam, they all ignored them, made a very special day for us. Thank you so much for making the end of our childhood really special. Thank you so much for this. And for teachers, you didn't just teach us, you just showed us what we can be in our future. Thank you so much for your patience when we were loud. Thank you so much for your guidance we were lost. Thank you so much.